ఈ 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశాలను ఎత్తుకున్నా కూడా వాళ్ళే మేమేదో చాలా పెద్ద పనులు చేసేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఏదో బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాం అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ అటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి బావ అయినా వాళ్ళ బమ్మర్దైనా బోగస్ స్టేట్మెంట్లతోటి ప్రజల దారిని మళ్ళించేటటువంటి ప్రయత్నమైనా, లేకపోతే మేము ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, ప్రజలకి మెదడేదో మోకాలలో ఉండనేటటువంటి భావనలో వీళ్ళు ఉన్నట్టున్నారు. కానీ వారి తలలో ఉండాల్సినటువంటి మెదడు అరికాల్లోకి ఎప్పుడో పోయింది, అందుకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినా నైజం మారలేదు అనేటటువంటిది ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. పొద్దున కేటీఆర్ గారు మాట్లాడుకుంటా నీటి గురించి కూడా చెప్పిండు. ఏది నగరానికంట తాగేటటువంటి నీరంశం ఎత్తి చాలాసేపు మాట్లాడిండు ఆయన. అటు కృష్ణాకెంచంట, ఇటు గోదావరికెంచంట కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేసి ఏదో ప్రజల గురించి ఆలోచించి 2050 దాకా ఆయన ఆలోచన చేసిండంట. నా ఒక సూటి ప్రశ్న, కేటీఆర్ గారు అసలు నిస్సిగ్గుగా మీడియా ముంగట అబద్ధాలు చెప్పనీకే ముఖం ఎట్లా వస్తుంది అసలు మీకు? అసలు ఎంత నిస్సిగ్గుగా అంటే బరి తెగించిపోయారు. అసలు బరి బాతలు మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటిది అని అంటే నాకేంటి సిగ్గు అన్నట్టుగానే ఉంది.